రాష్ట్రంలో కూటమి ఐక్యత దెబ్బతీసేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కూటమి నాయకులందరూ గమనించి మెలగాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకు సమర్థవంతంగా అందేలా చూడాలన్నారు. కూటమి నాయకులు ఐక్యంగా ముందుకు సాగేందుకు జనసేన నాయకులు బాధ్యతగా కృషి చేయాలంటున్న మంత్రి నాదెండ్ల మనోహర్తో మా కరెస్పాండెంట్ రవివర్మ ఫేస్ టు ఫేస్. ఉద్యమి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి నాదెండ్ల గారు మనతో పాటు ఉన్నారు. ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎలా సాగుతూ ఉంది, ఏంటి పార్టీ దిశానిర్దేశం ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎలా సాగుతూ ఉంది, ఏంటి సార్? రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే స్ఫూర్తిని, ఆ నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి కోసం ఇది రోజు అహర్నిశలు కృషి చేస్తూ మా జన సైనికులు, వీర మహిళలు, స్థానికంగా ఏర్పడిన నాయకత్వం, ఈరోజు శాసనసభ్యులుగా ఉన్నాం, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాం, మంత్రులుగా ఉన్నాం, అందరం కూడా విస్తృతంగా దీన్ని ప్రచారం చేసుకుంటూ ప్రజల్లో తీసుకెళ్తున్నాం. 94,000తో మొదలైన సభ్యత్వం 2020లో 13 లక్షలకు చేరాం గత సంవత్సరం. సో ఇంకా అద్భుతంగా దాన్ని ముందు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా అందరినీ కోరేది ఏంటంటే, ఇది ఒక చక్కటి వేదిక పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఉద్యమి సభ్యత్వం ద్వారా రేపటి రోజున మీరు ఇంటింటికి వెళ్ళి ప్రజలతో మమేకమై ఈరోజు కూటమి ప్రభుత్వంలో మన భాగస్వామ్యంలో ఉన్నందుకు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం రెండు వివరించుకుంటూ పార్టీ బలోపేతం కోసం మీరు కృషి చేయాలి. తద్వారా మీ నాయకత్వం స్థానికంగా ఎదుగుతుంది. దానికోసం అందరూ కూడా నిలబడాలి. ఆ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. ఆ వేదికను ఉపయోగించుకోవాలి. ప్రతి సాధకుడు ఉద్యమి సభ్యత్వాన్ని నమోదు చేసుకునే విధంగా ప్రజల్లో తీసుకెళ్లి ఒక మోటివేషన్ చేసి ఒక మంచి స్ఫూర్తి నింపే విధంగా 100% ఈ మార్చి 10వ తారీఖు వరకు కృషి చేయాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సార్, స్ఫూర్తిదాయకంగా సాగుతున్న కూటమిలో అదే కుట్రలు చేసేదానికి ప్రయత్నాలు జరుగుతుందని చెప్పి ఒక వాదన వస్తుంది. ఎంతవరకు నిజం సార్? అంటే సహజంగా రాజకీయాల్లో ఎవరి ఆలోచనలు, ఎవరి ప్రణాళికలు వాళ్ళకు ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్తానే వచ్చారు. అసలు కూటమి ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేశారు. 2019 నుంచే భారతీయ జనతా పార్టీ నాయకత్వం రావాలి, మన రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఎన్నో సందర్భాల్లో ఢిల్లీకి వెళ్ళి రైతుల గురించి, మన మహిళల గురించి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఆయన ఆ రోజు నుంచి కూడా అక్కడ ఉన్న పెద్దల్ని ఎప్పుడు కూడా మనం కలిసి పనిచేద్దాం అనే విషయం ప్రస్తావిస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజున రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నందుకు గర్వపడుతున్నాం. సమిష్టిగా పనిచేసుకుంటూ ముందెళ్తాం. 15 సంవత్సరాలు కనీసం ఈ కూటమి నిలబడాలి, ఈ ప్రభుత్వం ఉండాలి. తద్వారానే రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది, ప్రజలకి సంక్షేమం అందుతుంది. దాన్ని మేము గుర్తించి ముందుకెళ్తున్నాం తప్ప ఇది వ్యక్తిగతంగా మాకేదో పదవుల కోసం చేసే ప్రయాణం కాదు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం, దాన్ని నిలబెడతాం. చివరిగా అంటే ఇవాళ దేవదేవుని ఆస్థానంలో నెయ్యి కల్తీ జరిగిన వివాదం చూస్తున్నారు మీరు కూడా. ఇవాళ పార్లమెంట్లో, అసెంబ్లీలోనే దాన్ని ప్రస్తావన తీసుకొచ్చి దాన్ని ఎలా చూడాలి సార్? అంటే చేయాల్సిన అవసరం వాళ్ళు తీసుకొచ్చారు. ఎప్పుడైతే జరిగిన పరిణామాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిందో, ఆయన ఎంక్వైరీ వేసినప్పుడు అసలు దాంట్లో నెయ్యే లేదని నిర్ధారణ చేసి సిబిఐ రిపోర్ట్ ఇచ్చినప్పుడు, సుప్రీంకోర్టుకి ఇచ్చిన రిపోర్ట్ అది, దాన్ని వీళ్ళు ఎదురుదాడి చేసి రాజకీయం లబ్ధి పొందాం, నష్టం జరిగిపోయిందనే ఉద్దేశంతో రాజకీయ విమర్శలు చేసుకుంటూ ముందుకెళ్ళారు తప్ప ఈ జరిగిన పొరపాటుని అంగీకరించి వ్యవస్థల్ని మనం బలోపేతం చేద్దాం, ఇటువంటి పొరపాట్లు ఇంకోసారి జరగకూడదని సమిష్టిగా ఎందుకు నిలబడలేదని నేను కోరుతున్నాను. ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మాకుంది. ఎందుకంటే దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి. అసెంబ్లీ ఒక వేదిక అవసరం. ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి తప్పకుండా ప్రభుత్వం నిర్భయంగా జరిగిన వాస్తవాలు చెప్తాం, దానికి సమయం తీసుకుంటాం, వివరిస్తాం. అది మా హక్కు. ఎందుకంటే కావాలని రాజకీయ లబ్ధి కోసం ఎదురుజాడి చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారు వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు. అది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. ప్రజలు కోరుకునేది ఇందులో జరగాల్సిన పరిణామాల ద్వారా ఆ వ్యవస్థకి మరొకసారి ఇటువంటి పొరపాటు జరగకుండా ఏ విధంగా మనం క్వాలిటీ టెస్టింగ్ చేస్తాం, ఏ విధంగా ల్యాబ్స్ చేస్తాం. అసలు 1 లీటర్ పాలే కొనలేదు మీరు, 60 లక్షల లీటర్ల నెయ్యి ఎక్కడిని తీసుకొచ్చారు. ఇవన్నీ మనం అధిగమించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది. అది నాయకత్వం, రాజకీయాలతో సంబంధం కాదు. ప్రభుత్వంలో ఎవరున్నా కూడా ఆ వ్యవస్థ నిలబెట్టే గౌరవం, బాధ్యత వాళ్ళకు ఉంటుంది కాబట్టి చేయాల్సిందే. ఇది ప్రధానంగా వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులకు అనుగుణంగానే పార్టీ యొక్క దిశానిర్దేశం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం కూడా తమ విధానాలకు అనుగుణంగానే ప్రజల సంక్షేమం కోసం అన్ని విధాలా కృషి చేస్తామని కూడా స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఆ దిశగా ఇవాళ కార్యకర్తలను కూడా మోటివేట్ చేస్తూ కూటమి ప్రభుత్వం సమిష్టిగా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించేందుకు లక్ష్యంగానే పనిచేస్తామని కూడా స్పష్టం చేస్తున్నారు. విడుదల రామకృష్ణతో రవి ప్రైమ్9 తిరుపతి.